దేనికోసం అని చెప్పాను ఏమో చేస్తాం మాట్లాడు సార్ ఉన్నారు సార్ నైన్ ఎయిట్ డబల్ 99 ఓకే 577 ఓకే 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 సార్ నమస్తే సార్ సార్ చెప్పండి సార్ సార్ ఇక్కడ విక్రమ్ సార్ వాళ్ళు ఇంజనీర్ ఉంది సార్ అవును సార్ ఉన్నా సార్ దేనికోసం అబ్బా మాట్లాడి సిఏ గారు 5 మినిట్స్ వెయిట్ చేయండి నేను డీసీ మేడం దగ్గర మాట్లాడతాను సరే మా ప్రొటెస్ట్ ఉంటే ప్రొటెస్ట్ ఏం లేదబ్బా రేపు ఒక జీవో తీసింది కదా సోషల్ మీడియా వాళ్ళు మాట్లాడితే రౌడీ షీట్ పెడతామని రేపు 89 కేసులు సీఎం మీద ఉన్నాయి కదా కమాండ్ కంట్రోల్ రూమ్ కాడికి వచ్చి నేనే మాట్లాడతా అని చెప్పిన ఉన్న కేసులు చదువుతాం ఎన్ని కేసులు ఉన్నాయి ఏంది చదువుతాము మరి మా క్యారెక్టర్ ఏంది ఆయన క్యారెక్టర్ ఏంది మా హిస్టరీ ఏంది ఆయన హిస్టరీ ఏంది అని చదువుతామని చెప్పి అన్నాం అంతే కదా ఇక జీవ తీసినప్పుడు జీవ మీద ఉండాలి కదా అది కూడా నేను ఏది పూర్తిగా శాంతి భద్రతతోనే పీస్ఫుల్గా నాకేమవసరం అబ్బా ఇక వాస్తవాలు వినలేని ధైర్యం లేనప్పుడు ఎందుకు చెప్తా వాస్తవాలు వినే ధైర్యం లేకుంటే ఎందుకు పెట్టాలి ఆ జీవోలు మా హిస్టరీ ఇస్తారంటే హిస్టరీ మా హిస్టరీ నీట్గా ఉంటుంది మా హిస్టరీ బయట కూర్చోబెట్టింది ఏం జరిగింది సార్ అసలు ఏం లేదు ప్రశ్నించిన వాళ్ళను హిస్టరీ షీట్లు ఓపెన్ చేస్తాం రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం అని చెప్పిండ్రు జీవో మెమో సైబర్ మెమో గవర్నమెంట్ మెమో రిలీజ్ చేసింది ఒక మెమో ఇవాళంతా వచ్చింది అందులో ఎక్కువ శాతం ప్రశ్నించిన వాళ్ళ మేము హిస్టరీ షీట్లు రేపు నేను పట్టుకొని ఆ కమాండ్ కంట్రోల్ రూమ్కి వస్తా ఎవరి హిస్టరీ షీట్లు ఏమున్నాయి ఎవరి మీద కేసులు ఉన్నాయి ఏమైనా తప్పు జరిగితే అడిగితే ఐఆర్బి రింగ్ రోడ్డు ఐఆర్బికి ఎందుకు ఇచ్చినామని అడిగినా లేకుంటే 29 జీవో నిరుద్యోగులు అడిగినా అన్ని ఇష్యూస్ పైన మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీగా సస్పెండ్ చేసిండ్రు నెక్స్ట్ హిస్టరీ షీట్ లో పనిచేస్తారని ఇలా జీవో వచ్చింది బయటికి పొద్దుగాల దాని మీదనే కమాండ్ కంట్రోల్ రూమ్కి వస్తా హిస్టరీ షీట్లు నా హిస్టరీ చదవండి మీరు మీ హిస్టరీని చదువుతా అన్నా అంటే మరి వాస్తవాలు వినే ధైర్యం లేదు వస్తా నా హిస్టరీ ఏందో చెప్తా మీ హిస్టరీ ఏందో నేను 89 కేసులు ఏవే సెక్షన్లు ఏమున్నాయి నేను చదువుతా కమాండ్ కంట్రోల్ రూమ్కి వస్తా అని ప్రజాస్వామ్యబద్ధంగా నేను చెప్పిన అంతకు మించి నేను ఏం చెప్పలే నేను హంగామా చేస్తా ధర్నాలు చేస్తా రాస్తారు అది ఓకే సారీ సార్ ప్రశ్నించిన వాళ్ళ మీద హిస్టరీలు తీస్తా ప్రశ్నించిన వాళ్ళ పైన రౌడీ షీట్లు పెడతా ప్రశ్నించిన వాళ్ళ పైన కేసులు పెడతా అని చెప్పేసి జీవోలు తీసిన ముఖ్యమంత్రి ఈరోజు రేపు ఎవరి హిస్టరీ ఏంది అని కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గరకు వచ్చి నీ మీద ఉన్న 89 కేసులు నేను చదువుతా నీ హిస్టరీ ఏందో మా హిస్టరీ ఏందో కమాండ్ కంట్రోల్ రూమ్ 6వ ఫ్లోర్లో నువ్వు కూర్చుంటున్నావు కదా ఆడనే వచ్చి చదువుతా నేను ఒక్కడనే వచ్చి చదువుతా నీ ఎవరి చరిత్ర ఏందనేది జనానికి తెలిసిపోతుంది నీ చరిత్ర జనానికని తెలిసినా కానీ ఈరోజు కనీసం వినే ధైర్యం కూడా లేదు నేను యుద్ధం చేస్తానన్నా ఏమైనా ధర్నా చేస్తానన్నా ఏమైనా కొట్టాడతానన్నా నీతో నేను ఏం చేస్తానన్నా నువ్వు చేసిన బేవకూఫ్ పనులు ఇవి బేవకూఫ్ పనులు అని చెప్తానని వచ్చిన
ఒకవేళ బేవకూఫ్ పనులు కాకుండా నేను బేవకూఫ్ పనులు చేస్తే నువ్వు నన్ను లోపల పెట్టి అక్కడనే నువ్వు అధికారంలో ఉన్నావు, హోంమంత్రి నువ్వు, ముఖ్యమంత్రి నువ్వు, అన్ని నీ దగ్గర ఉన్నాయి. ఇలా మాట్లాడే ధైర్యం లేక మధ్యరాత్రి పోలీసులను ఇంటికి పంపించి ఈరోజు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నానంటే చాతగాను ఎందుకు తీయాలి నువ్వు? చాతగానుకి ఎందుకు తీయాలి నువ్వు? మేము ఇదే విధంగా ప్రశ్నిస్తాం. రేపు బరాబర్ వస్తాం, రేపు బరాబర్ కమాండ్ కంట్రోల్ రూమ్ కాడికి వస్తా, నువ్వు పోలీస్ పహార మధ్యలో తీసుకొని రా. నువ్వేం రాకు, నీ ముఖం చూడాల్సిన అవసరం నాకు లేదు. నీ మీద ఉన్న కేసులు మొత్తం చదువుతా, తెలంగాణ ప్రజలు మొత్తం విన్నా. తెలంగాణ ప్రజలు కాదు, భారతదేశం ఉన్న ప్రజలు మొత్తం వినాలి. మొత్తం నీ చిట్టా అంతా రేపు ఇప్తా. రేపు దేశం ముందు నీ బట్టలు ఊరి నిలబెడతా. నీ నేర చరిత్ర, నీ కథ ఏంటి, నీ కార్ఖాన ఏంటి రేపు నిలబెడతా. రేపు నీ హిస్టరీ అంతా నిలబెడతా. మా మీద హిస్టరీ షీట్లు తీస్తాను కదా, నీ హిస్టరీ షీట్ రేపు ఓపెన్ చేయబోతున్నా. బాజాప్తా ఓపెన్ చేయబోతున్నా. దొంగవు నువ్వు, దొంగ పనులు నువ్వు చేస్తావు, బ్లాక్ మెయిలింగ్ నువ్వు చేస్తావు, చీటింగ్ నువ్వు చేస్తావు. ప్రశ్నించేటోళ్ళ మీద రౌడీ షీట్లు, హిస్టరీ షీట్లు ఓపెన్ చేస్తా అంటావు. రేపు హిస్టరీ తెరుస్తా, నీ హిస్టరీ మొత్తం తెరుస్తా. అనుమల్ల రేవంత్ రెడ్డి యొక్క హిస్టరీ రేపు బరాబర్ తెరుస్తా, బరాబర్ తీస్తా, బరాబర్ మాట్లాడతా, బరాబర్ నేను ప్రశ్నిస్తా, బరాబర్ నిలదీస్తాం. ఏ షీట్లు పెడతావో ఏం పెట్టుకుంటావో పెట్టుకోపో. జై తెలంగాణ.